श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీరామ విజయం మరాఠీ మూలము శ్రీధర కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి మనస్ఫూర్తిగా నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, శరత్ బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, అనువాదకుని నివేదన. ఈ గ్రంథరచనకు స్ఫూర్తి, ప్రేరణ అంతా నా గురుదేవులైన శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారు. వారే నా సర్వస్వం, నా ధ్యానం, నా ధ్యేయం, నా దైవం. శ్రీ సాయిబాబాను అనన్యంగా ప్రేమించి ఆరాధించిన శ్రీ బాబూజీ శ్రీ సాయి ప్రేమ స్వరూపానికి నిలువెత్తు రూపమై నిలిచి శ్రీ సాయిలో తాదాత్మ్యం చెందారు. వారికి తిరుమలతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. వారికి పసిప్రాయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దివ్య సాక్షాత్కారం కలిగింది. చదువుకునే రోజుల్లో తిరుమలలో ఎంతో కాలం వారు సాధన చేసుకున్నారు. శ్రీ సాయిబాబా తన గురువు వెంకూసా అని చెప్పారు. ఆ రీత్యా శ్రీ సాయిని సమర్థ సద్గురువుగా భావించిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ గురువు. శ్రీ సాయిబాబా మహాసమాధి ముందు శ్రీరామ విజయం గ్రంథాన్ని 3 సార్లు చదివించుకొని విన్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రంథాన్ని శ్రీ వెంకటేశ్వరుని పద సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ముద్రించాలన్న భావన కలగటం నా సుకృతంగా భావిస్తున్నాను. శ్రీరామ విజయం గ్రంథ ప్రాశస్త్యం గురించి మా గురుదేవులు ఇలా వివరించారు. శ్రీ సాయిబాబా పారాయణ చేయమని ఇతరులకు విధించిన గ్రంథాల విషయం ఒక ఎత్తైతే, తాము ఇక కొన్ని రోజుల్లో దేహత్యాగం చేస్తారనగా వజే అనే భక్తుని పిలిచి శ్రీరామ విజయం చదువు, దానివల్ల మృత్యుంజయుడు సంప్రీతుడవుతాడు అని ఆదేశించి ఆ గ్రంథాన్ని వజే చేత వరుసగా 3 సార్లు చదివించుకుని విన్నారు. శ్రీ హేమాద్ పంతు తమ శ్రీ సాయి సచ్చరిత్రలో ఈ విషయాన్ని సవివరంగా గ్రంథస్థం చేశారు. అలా బాబా తామే కోరి చదివించుకుని మరీ వినిన గ్రంథం మరొకటి లేదు. ఇది బాబా మనకనుగ్రహించిన మృత్యుంజయ మంత్రం వంటిదని చెప్పవచ్చు. శ్రీరామ విజయం మూల గ్రంథాన్ని మరాఠీలో రచించిన శ్రీధర కవిని ఈ సందర్భంగా స్మరించుకోవటం సముచితంగా ఉంటుంది. శ్రీధర కవి గురించి మా గురువుగారు ఒక వ్యాసంలో ప్రస్తావించిన వివరాలు ఇవి. పాండురంగ భక్త పరంపరలో ప్రకాశించిన సంత్ కవులలో శ్రీధర కవి ఒకరు. వారు 1658లో జన్మించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన పండరీపురానికి సుమారు 20 మైళ్ళ దూరంలో ఉన్న నాగరి గ్రామం వారి జన్మస్థలం. తండ్రి బ్రహ్మనాథ, తల్లి సావిత్రిబాయి. వారు చిన్నతనంలోనే వీరి కుటుంబము పండరీపురం వెళ్ళి స్థిరపడటంతో ప్రాథమిక విద్య తప్ప మిగిలిన విద్యాభ్యాసమంతా కూడా పండరీలోనే గడిచింది. సంస్కృతంలోని గ్రంథాలను దేశ భాషల్లోకి అనువదించే పరంపరలో ఏకనాథుని మనవడైన ముక్తేశ్వరుడు మహాభారతాన్ని మరాఠీ భాషలోనికి అనువదించారు. కానీ అందులోని 5 పర్వాలు మాత్రమే లభిస్తున్నవి. ముక్తేశ్వర్ని మరాఠీ భారత రచనా కార్యాన్ని పూర్తి చేయాలని ఎందరో కవులు ప్రయత్నించారు. వారిలో శ్రీధర కవి అగ్రగణ్యుడు. ఆయన మహాభారత కథ ఆధారంగా
పాండవ ప్రతాపం, శ్రీరామ విజయం, హరి విజయం, శివలీలామృతము, పాండురంగ మహత్యము, వెంకటేశ మహత్యము, వేదాంత సూర్య, జైమిని అశ్వమేధము, మల్హారీ మహత్యము, అంబికా ఉదయము మొదలగున్న గ్రంథాలెన్నో రచించారు. వాటిలో శివలీలామృతము, పాండవ ప్రతాపము, శ్రీరామ విజయము ఎంతో ప్రఖ్యాతి చెంది ఈనాటికి మహారాష్ట్ర దేశంలోని వేలాది గృహాలలో నిత్యం పారాయణ చేయబడుతున్నాయి. ఈ గ్రంథ అనువాదానికి ఉపక్రమించినప్పుడు నాకు మరాఠీ భాష తెలియదు. ఈ రోజుకి మరాఠీలో మాట్లాడుకుంటుంటే నాకు సరిగా బోధపడదు, మాట్లాడటం అసలే రాదు. అలాంటి వాణ్ణి మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో పద్యరూపకంగా ఉన్న ఈ గ్రంథాన్ని తెనుగించటం ఎలా సంభవం? పైగా నాకు తెలుగులో ఏమన్నా ప్రత్యేకమైన అభినివేశముందా? నేను ఎస్ఎస్ఎల్సి వరకు మామూలుగా బడిలో నేర్చుకున్న తెలుగు మాత్రమే. కాకపోతే నా చిన్నతనంలో రామాయణ, భారత, భాగవతాలు, మహాత్ముల చరిత్రలు చదివాను. అంత మాత్రాన ఈ గ్రంథాన్ని తెనుగించేటంత భాషా పటిమ నాకు లేదు. అయినా గురుకృప విశేషంగా, దివ్యాశీస్సుల ఫలంగా మరాఠీ గ్రంథం చదువుతున్నప్పుడు మాత్రం దానిలోని భావంతో పాటు విశేషాలు, ఉపమానాలన్నీ అవగతమయ్యేవి. నాకంతటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించిన గురుదేవులకు నా సాష్టాంగ ప్రణామాలు. మనందరికీ ఇలా కూర్చుని ఇలా వినే అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు గురువుగారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. వారు వెన్నంటి ఉండి నా చేత ఈ బృహత్ కార్యాన్ని చేయించి నన్ను అన్ని విధాలా తీర్చిదిద్దారు. నేను ఈ రచన చేస్తున్నానన్న అహంకారం ఉన్నంత వరకు గురువుగారు నా అనువాదాన్ని ఆమోదించలేదు. నేను నా రచనను తీసుకెళ్లిన ప్రతిసారి గురువుగారు మరలా చూడమనేవారు. ఏమిటి, నేను వ్రాసింది చూడకుండానే గురువుగారు మరలా సరిచేయమంటున్నారు అని అనుకున్నాను. నా మనసు గ్రహించి గురువుగారు నేను వ్రాసిన దానిలోని ఆఖరు పేజీ చదవమన్నారు. తీరా వారి ముందు చదివాక నాకు అందులో ఎన్నో తప్పులు గోచరించాయి. దాంతో వారి శక్తి నాకు అర్థమైంది. వారికి చదవవలసిన అవసరం లేదు, వెంటనే గ్రహించగలరు. వారు గ్రహించడమే కాదు, నా కళ్ళకు కట్టినట్టు చేయగల మహిమాన్వితులు. వెంటనే వారి పాదాలపై పడి నన్ను మన్నించమని ప్రార్థించాను. గురువుగారు ఆమోదించే వరకు ఎన్నిసార్లైనా నేను క్షుణ్ణంగా సరిదిద్దగలనని చెప్పి నా అహంకారాన్ని వారి పాదాల ముందు ఉంచాను. ఆ తర్వాత నేను ఆ గ్రంథాన్ని పరిశీలించగా ఎన్నో అసంబద్ధమైన, లోపభూయిష్టమైన వాక్య నిర్మాణాలు గోచరించాయి. వాటినన్నింటినీ సరిచేసి గురువుగారికి నచ్చే రీతిలో దీనిని తయారు చేశాను. ఈ సంఘటనతో నాకు హేమాడ్ పంత్ సచ్చరిత్రలో వ్రాసిన మాటలు గుర్తొచ్చాయి. హేమాడ్ పంత్ సచ్చరిత్ర వ్రాయుటకు శ్యామ ద్వారా బాబా అనుమతిని అర్థించగా అతడి అహంకారం పూర్తిగా నశించి మచ్చుకైనా కనబడినప్పుడు నేను అతడిలో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాస్తాను అని బాబా అన్నారు. వ్రాసేవారు, వ్రాయించేది, వ్రాయడం అనే ఆ త్రిపుటి గురువుగారే అన్న విషయం అచ్చుగుద్దినట్లు బోధపడింది. 1987 సంవత్సరంలో గురువుగారితో కలిసి రైలులో షిరిడీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాటల మధ్యంలో రామ విజయ గ్రంథం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆ గ్రంథం మరాఠీలో ఉన్నందున అది తెలుగువారికి అందుబాటులో లేదన్నారు. బాబాచే 3 సార్లు శ్రవణం చేయబడ్డ ఆ గ్రంథం మహత్తరమైనదని, ఆ గ్రంథాన్ని రచించిన శ్రీధర కవి క్రీస్తు శకము 17వ శతాబ్దానికి చెందినవాడని, ఆయన ఆధ్యాత్మికతను ఉపమానాలతో జోడించి సుబోధకం చేశారని చెబుతూ దానిని తెలుగులో అనువదిస్తే బాగుంటుందంటూ నా వైపు తిరిగి ఆ మరాఠీ గ్రంథాన్ని వెంటనే తీసుకోవలసిందన్నారు. నేను షిరిడీలో, నగర్లో, బొంబాయిలో ప్రయత్నించాను, కానీ దొరకలేదు.
ఒకరోజు హైదరాబాద్లోని మరాఠీ పుస్తకాల షాప్లో వివరించగా అక్కడ ఒక ప్రతి లభించింది. అది తెచ్చి గురువుగారికి ఇచ్చాను. వారు దానిని చూచి బాబాకు నమస్కరించి ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి హైదరాబాదులో ఎవరైనా తెలుగు మరాఠీ వచ్చిన వారితో కలిసి అనువదించమన్నారు. గురువుగారు చెప్పారు కదా అని నేను వెంటనే ప్రయత్నించగా శ్రీ నిత్యానంద్ విజాపూర్కర్ అనే ఆయన ఈ కార్యక్రమం చేపట్టడానికి అంగీకరించారు. వృత్తిరీత్యా వ్యాపారి అయినప్పటికీ ఆధ్యాత్మికత పట్ల జిజ్ఞాస కలిగిన వారు. అప్పుడు వారి వయస్సు 60 నుంచి 70 ఉండవచ్చు. వారు చదివి అర్థం చెప్తుంటే నేను తెలుగులో వ్రాసుకునేవాణ్ణి. అలా కొంతకాలం జరిగిన తర్వాత వారు రోజు 100 ఓవీలు అంటే మరాఠీ ఛందస్సుల్లో ఇది ఒకటి చదివి చెప్తే నేను విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 100 ఓవీలను నేను చదువుతూ తెలుగులో అనువదించి చెప్తే మా ఆవిడ వ్రాసేది. ప్రక్కరోజు నేను వ్రాసింది వారికి వినిపించి బాగున్నదని చెప్పిన తరువాత మరలా ఒక 100 ఓవీలు చెప్పించుకునేవాణ్ణి. ఆ సందర్భంలోనే ఒకరోజు వారు 100 ఓవీలు మరాఠీ పద్య ఛందస్సులో విని తిరిగి వాటిని ఇంటి వద్ద తెలుగులో వ్రాయగలుగుతున్నావంటే ఇకపై ఈ పని నీవు స్వతంత్రంగా చేయగలవు అన్నారు. ఈ మాట ఎందుకన్నారో గాని తర్వాత కొంతకాలానికే వారు కన్నుమూశారు. మళ్ళీ నా పని కుంటుబడింది. అప్పటికి 40 అధ్యాయాలకు గాను 10 అధ్యాయాలు మాత్రమే పూర్తయినాయి. ఈ విషయం గురువుగారికి చెబితే వేరే ఇంకెవరైనా దొరుకుతారేమో చూడమన్నారు. ఎంత తిరిగినా సరైన వారు దొరకలేదు. ఈ విషయాన్ని గురువుగారికి నివేదించగా బహుశా ఈ పని ఇక మీరే చేయాలని బాబా సంకల్పమేమో, మీరే ప్రయత్నించండి అన్నారు. ఇక తప్పేదేముంది, నేను అలా ప్రయత్నించాను. ఒక్కోసారి ఒక్కో పదానికి అర్థం తెలియక నిఘంటువులో ఆ పదం దొరకక రాత్రంతా అలా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏ రాత్రికో ఆ పదానికి సరైన అర్థం స్ఫురించేది. ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు గురువుగారు ఈ గ్రంథాన్ని తెలుగు ప్రొఫెసర్ శ్రీ లక్ష్మీనారాయణ గారికి చూపించండి, వారు చూస్తే బాగుంటుంది అన్నారు. నేను వారికి విషయం చెప్పాను. వారు అంతకుముందే గురు పూర్ణిమకు షిరిడీ వచ్చినప్పుడు తను ఇలా అనుకున్నారట, అందరూ తలా ఒక పని చేస్తున్నారు, నేను ఏ పనైనా చేద్దామంటే నాకు ఏ పని చేత కాదు, కనీసం ఏదైనా పుస్తకానికి ప్రూఫ్ దిద్దే పని అయినా గురువుగారు నాకు ఇస్తే బాగుండును అని. నేను ఈ మాట చెప్పగానే వారి ఆనందం వర్ణనాతీతం. నేను మనసులో అనుకున్న వెంటనే గురువుగారు ఈ విధంగా నా కోరిక తీర్చేశారు అని చాలా ఆనందపడ్డారు వారు. వారి సహకారంతో ఆ కార్యం ఎంతో అందమైన రూపుదిద్దుకుంది. వారు కూడా గురు ఆదేశంగా భావించి ఎంతో శ్రద్ధగా పనిచేశారు. ఈ తెనుగుసేతలో అన్ని విధాలా సహకరించిన మా అమ్మగారు, గురు సతీమణి శ్రీమతి అనసూయమ్మ గారికి, శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం గారికి, మా బావ డాక్టర్ కుంటుముక్కల లక్ష్మీనారాయణ శర్మ గారికి, లింగ్విస్టిక్ ఆఫీసర్ తెలుగు అకాడమీ గారికి, నా ధర్మపత్ని శ్రీమతి ప్రభావతికి, తోటి గురుబంధువులకు, మిత్రులకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ఈ గ్రంథ ముద్రణకు సహృదయంతో సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి హృదయపూర్వక అభివాదములు. ఈ గ్రంథానువాదంలో అటు భాషాపరంగా ఇటు విషయపరంగా ఎటువంటి దోషాలు దొర్లినట్లు గమనించినా వాటిని సహృదయంతో తెలియచేస్తే మరో ముద్రణలో సవరించగలవనని సవినయంగా మనవి చేస్తున్నాను అని సాయినాథుని నారాయణరావు గారు షిరిడీ అని మనకి వారి మాటల్లో ఈ గ్రంథం ఎలా మనకి చేరింది అనేది మనకి అందించారు. అంతేకాకుండా ఈ గ్రంథాన్ని నా వరకు ఇక్కడ ఈ గ్రంథాన్ని ఇలా చదివి ఇలా పెట్టే అవకాశాన్ని ఇచ్చిన
సాయినాథులకు, శరత్ బాబూజీ గారికి, శ్రీధర కవి గారికి, సాయినాథుని నారాయణరావు గారికి, అరుణ గారికి అనేక 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 కోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్. ఓం శాంతి శాంతి శాంతి.